వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఇండియాకు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇండియా అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారం రోజుల్లోగా ఇండియాను వదిలిపెట్టి పాకిస్తాన్కు వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే సీమా హైదర్ మీకు గుర్తుంది కదా, 2019లో పబ్జి ఆన్లైన్ గేమ్ ఆడుతూ 32 ఏళ్ల ఒక పాకిస్తాన్ మహిళ ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడితో ప్రేమలో పడి చట్టవిరుద్ధంగా ఇండియాలోకి ప్రవేశించింది. అయితే పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతానికి చెందిన ఈ 32 ఏళ్ల సీమా హైదర్ పబ్జి ఆడుతూ నోయిడాకు చెందిన సచిన్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకొని ఇద్దరు 2023లో సీమా తన 4 పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్కు వచ్చి సచిన్ను పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత కేసులు నమోదవటం, అవి ఇప్పుడు విచారణ దశలో ఉండటం అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం భారత్లో ప్రతి పాకిస్తానీ భారత్ నుంచి వెళ్ళిపోవాలని అల్టిమేటం జారీ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ఈ సీమా హైదర్ ఇప్పుడు భారత్ను వదిలి వెళ్లాలా లేక ఇక్కడే ఉండిపోవచ్చా అనేది హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై సీమా లాయర్ స్పందించడం జరిగింది. సీమా లాయర్ ఏపీ సింగ్ కేంద్రం ఆదేశాలు పాకిస్తానీ పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే వర్తిస్తాయని, సీమా హైదర్ ఇప్పుడు భారతీయురాలని వాదిస్తున్నారు. వివాహం తర్వాత స్త్రీకి తన భర్త పౌరసత్వం ఆధారంగా ఉంటుందని చెప్తున్నాడు. పైగా సీమాకు ఒక బిడ్డ కూడా ఉంది. అంతర్జాతీయ చట్టాలు, గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం తల్లి పిల్లలకు సంరక్షకురాలని, భారత్లో జన్మించిన కుమార్తెను పాకిస్తాన్కు పంపడం సరికాదని వాదిస్తున్నాడు. ఇక ఈ విషయంపై రాష్ట్రపతికి ఒక పిటిషన్ కూడా దాఖలు చేశామని, అది పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. అయితే కొంతమంది వాదన ప్రకారం సీమా హైదర్ హిందూ మతంలోకి మారినందున పాకిస్తాన్ కు తిరిగి వెళ్లితే ఆమె షరియా చట్టం ప్రకారం శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి సీమా హైదర్ భారత్లో ఉండే అవకాశం కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ ఆమె వివాహం చట్టబద్ధంగా గుర్తించబడితే సీమా హైదర్ పాకిస్తాన్కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సీమా హైదర్ కేసు ఒకటే కాదు, భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు దాటి ప్రేమ కోసం వచ్చిన ఇతర కేసులు కూడా చాలానే ఉన్నాయి. ఇక పాకిస్తాన్కు చెందిన ఇక్రా అనే మహిళ 2023లో ఆన్లైన్ లూడో గేమ్ ద్వారా బెంగళూరుకు చెందిన ములాయం సింగ్ యాదవ్తో పరిచయమైంది. వీరు నేపాల్లోని కాఠ్మాండులోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక్రా తన పేరును రవా యాదవ్గా మార్చుకొని బెంగళూరులో నివసిస్తున్నారు. 2023లో రాజస్థాన్కు చెందిన అంజు అనే 34 ఏళ్ల మరో మహిళ ఫేస్బుక్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు చెందిన నస్రుల్లాతో పరిచయమైంది. దీంతో వాఘా అటారీ సరిహద్దు ద్వారా చట్టబద్ధంగా పాకిస్తాన్కు వెళ్లి వివాహం చేసుకుని తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. మరి ఇప్పుడు అంజు ఇండియాకు తిరిగి వస్తుందా అనేది పాకిస్తాన్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇలా భారత్ పాకిస్తాన్ సరిహద్దు దాటిన ప్రేమ కథలు చాలానే ఉన్నాయి. ఇక సీమా హైదర్, ఇక్రా కేసులతో పాటు ఇతర కేసుల్లో వారు భారత్ వదిలి వెళ్లాలా లేదా అనేది చట్టపరమైన ప్రక్రియలు, రాజకీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. బహుశా ప్రస్తుత పరిస్థితిలో వీరు భారత్లోనే ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది.